ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 అనుకుంటాను, 27 27. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎడల వారిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత వారిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అర్పించుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు వద్దాం ఫరో రథాశ్వముల దగ్గరికి. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు వస్తాం అంటే పాపము కడుక్కొని పరిశుద్ధపరచబడిన ఆ గుంపుకు చెప్తున్నాడు ఏమనంటే మీరు వధువు సంఘము, మీరు వధువు సంఘము. ఫరో రథాశ్వాలకున్న లక్షణాలు చెప్పి ముగిచ్చేస్తాను. ఇది ఎంతోసేపు పట్టదులేండి, కొద్ది మాటలే. ఇప్పుడు చెప్పిన అయితే గుర్తుపెట్టుకోండి. నీ పాపముని ఎంతట తీసివేసుకోగలవా? నీ పాపముని ఎంతట నువ్వు తీసివేసుకోగలవా? నీ పాపము నీ అంతట తొలగిపోదు. నీ పాపమును తొలగించడానికి ఆయన కార్చిన రక్తమే ఆధారము. అందుకే మొత్తుకునేది మారు మనసు పొంది బాప్తీసం పొందండి. మారు మనసు అంటే ఇప్పటి వరకు తెలుసో తెలియకో ఎన్నో రకాల పాపాలు చేశాను, ఇక ఈ రోజు నుంచి మారు మనసు పొంది ఆ పాపపు జోలికి వెళ్ళక నాకు సఖ్యమైనంత వరకు, నాకు సాధ్యమైనంత వరకు దేవుడి యొక్క వాక్యానుసారంగా బ్రతకడానికి తీర్మానం చేసుకొని గత పాపాలను శుద్ధి చేసుకొని ఆయన బిడ్డగా బ్రతకడానికి తీర్మానించుకోవటమే బాప్తీసము, మారు మనసు. అది చేసిన వారు ధన్యులు. అది ఒకవేళ ఎవరైనా చేయకపోతే ఈ రోజైనా బాప్తిసం పొందడానికి సిద్ధపడండి. నేను మారు మనసు పొంది బాప్తిసం పొందుతున్న వాళ్ళు తర్వాత తెలియచేయండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ రథాశ్వాలు గురించి, ఫరో రథాశ్వాల గురించి మనం ఒకసారి చెక్ చేసుకుంటే, గతంలోకి వెళితే ఆ ఫరో యొక్క గుర్రాలను సొలొమోను కొన్నాడు. ఎంత కొన్నాడంటే రాజుల గ్రంథంలో ఉంటుంది, ఒక 130 నుంచి 150. అది తీగలైతే త్వరగా తీయండి. 130 నుంచి 7వ అధ్యాయంలోనే నేను అప్పుడే, అప్పుడు 150 అంటే ఇప్పుడు నాకు తెలిసి 15 లక్షలు అయింది, అంతే కదా. నా చిన్నప్పుడు 5 పైసలు ఇస్తేనే 5 చాక్లెట్లు వచ్చాయి. ఇప్పుడు 5 పైసలు అంటే మన పిల్లలకు కూడా తెలియదు. అది 5 పైసలు తెలిసిన పిల్లలు ఒకసారి చేతులు ఎత్తండియా. 5 పైసలు తెలిసిన పిల్లలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. పెద్దవాళ్ళని అడగల నేను. పావలాలు తెలిసిన పిల్లలు చేతులు ఎత్తండి. పావలాలు తెలిసిన, నువ్వు పిల్లడువా? చిన్నపిల్లలు పావలాలు మాకు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. పావలా చూసిన పిల్లలు ఎవ్వరూ లేరు. ₹10 చూసిన పిల్లలు ఉన్నారా? ₹10 చూసిన పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి 5 పైసలకి ఏమవుతాయి? నా చిన్నప్పుడు 5 పైసలకి 5 చాక్లెట్లు, 5 బిస్కెట్లు వచ్చాయి. మా అమ్మ 5 పైసలు ఇచ్చేది, మహా అయితే 10 పైసలు ఇచ్చేది. అది తీసుకోవడానికి ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు జరిగాయి అన్నమాట. హల్లెలూయా. బడికి వెళ్తే 10 పైసలు మా అమ్మ ఇచ్చేటప్పటికి అసలు ఇప్పుడు మా అమ్మ బీరువాలు ఇప్పటికి కూడా ఆ అణాలతో సహా దాచిపెట్టి వచ్చింది. ఇప్పటికి కూడా మీరు కావాలంటే ఆమెను సంప్రదిస్తే అప్పుడు ఉన్నటువంటి రూపాయలు, ఆ 5 పైసలు 10 పైసలు అవి చూపించింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. అప్పట్లోనే ₹150 పెట్టి కొన్నాడంట. అసలు ఆ గుర్రాలకున్న ప్రత్యేకత ఏందో ఒక్కసారి ఆలోచిద్దాం. ఆ గుర్రాలని మనల్ని ఆ గుర్రాలతో పోల్చడం ఏంది దేవుడు? సంఘమును, సంఘ కన్యకను ఆయన పోలుస్తున్నాడు. నిన్ను ఫరో రథాశ్వములతో పోలుస్తున్నాను అన్నాడు. దేంతో? ఫరో రథ అశ్వముతో. వాటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అవి చాలా విలువ కలిగినవి. ఫరో వాటిని తన బలమునకు సూచనగా చూపించాడు. దేనికి? ఫరో బలం ఏంటంటే ఫరో రథాలు, ఫరో రథాలకున్న గుర్రాలు. అప్పట్లో ఎవరైనా గుర్రం కొనాలి అంటే కొంటే ఐగుప్తు గుర్రమే కొనాలనుకునేవాళ్ళు. ఈజిప్ట్. విచిత్రం చెప్పనా, ఇప్పటికీ కూడా ఈజిప్ట్ గుర్రాలకు గిరాకీ తగ్గలేదు. ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ₹1,00,00,000 దాకా ఉంటుంది ఆ గుర్రం, తెలుసా? ఈజిప్ట్ వెళ్ళి మీరు గుర్రం కొనాలంటే దాదాపు ₹1,00,00,000 దాకా పెట్టి గుర్రం కొనుక్కొచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అరబ్బులు అయితే ఇప్పుడు కూడా మీరు నెట్లో సెర్చ్ చేసుకుంటూ, నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఈజిప్ట్ యొక్క మేలు జాతి గుర్రం కాస్ట్ కొట్టండి ఒకసారి, ChatGPTని అడిగి చెప్పిద్ది ఎంతో. ఇప్పుడు కరెన్సీలు ఎంత ఉందో ఒకసారి చూడండి, జస్ట్ ట్రై అగైన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన చేతిలోనే ఫోన్ ఉంది కాబట్టి ట్రై చేసి చూడండి అన్న. మేలు జాతి గుర్రం రేట్ ఎంత ఇప్పుడు?
ఈజిప్షియన్ మేలి జాతి గుర్రం. ఇంగ్లీష్లో కొట్టవచ్చు, లేదా తెలుగులోనే కొట్టవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు కాస్ట్ చూస్తేనే చాలా ఉంటుంది. అప్పట్లో 150 రూపాయలు పెట్టి సొలొమోను గారు కొనుక్కొచ్చుకున్నాడట. దాంతో మనల్ని పోలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఫరో యొక్క బలమునకు సూచనగా ఉంది. దేనికి చెప్పాలా? ఫరో యొక్క బలమునకు సూచనగా ఉంది. ఆ రథాలకు, ఆ గుర్రాలకు ఉన్న లక్షణాలు ఏంటంటే అవి కొంచెం బరువు తక్కువగా ఉంటాయి. నా గుర్రాలు అది పెడుతుంటే వాళ్ళు పాపం ఆట గుర్రాలు వేరు, ఈ జట్కా బండి గుర్రాలు వేరు. మొత్తం బైస్క్రీన్ రాదు మొత్తం. ఓకే, ఒకసారి ఈ గుర్రాలు చూడండి ఎట్టున్నాయి, చూసారా ఎలా ఉన్నాయి? ఏం చెప్పట్లేదండి, బాగున్నాయా బాగాలేదా? ఓకే. అప్పుడు ఈజిప్షియన్లో అంటే అప్పుడు దాదాపు 4,000 సంవత్సరాల క్రితమే వాళ్ళు అలా తయారు చేశారు. 4,000 సంవత్సరాల క్రితం అంత నీట్ ఆ గుర్రాలు అలా ఉన్నాయి. ఇప్పటికీ అలాంటి గుర్రాలు ఉన్నాయి. ఎంత కాస్ట్ ఎంత? ఇందా చెప్పాను కదా. ఇప్పుడు ఆ గుర్రం ఎంత అంటే 80 లక్షలు అంట కాస్ట్. ఎంత? అప్పుడు 150 రూపాయలు, ఇప్పుడు 80 లక్షలు. ఓకే అన్న, ఇప్పుడు ఈ గుర్రాలు కావాలి మనకి ఎందుకు? వాక్యం చెప్పగా నువ్వేదో అప్పుడప్పుడు నీకేదో బుర్ర పని చేయదు అనుకుంటా అంటారేమో నన్ను. నాకు బుర్ర బాగానే పని చేస్తుందిలే. హల్లెలూయా. ఓకేనేనా? అయితే ఆ ఫరో రథాశ్వాలతో మనల్ని పోల్చాడు దేవుడు. అందుకు అవసరమైంది. అవి విలువగలవి, బలము గలవి, అవి బరువు తక్కువ ఉంటాయి. అవి గంటకి ఎంత ఫాస్ట్ పరిగెత్తాయో సెర్చ్ చేస్తే 100 కిలోమీటర్లు పరిగెత్తాలంటే వాటికి 2 గంటలు చాలంట. 100 కిలోమీటర్లు పరిగెత్తడానికి 2 గంటలు సరిపోతుందట. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 5 గంటలు చేరుకుంటాయంట. 5 గంటల్లో అవి చేరుకోవాలంటే ఎంత? వాటికి ఏం చేయాలంటే మధ్యలో ఒక చాట అవి మేత వేస్తే చాలు. ఒక పావు గంట వాటికి అవకాశం ఇచ్చి నీళ్లు మేత వేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతాయి 5 గంటల్లో. అంటే పక్కన మన మహేంద్ర వ్యాన్ పక్కన పెట్టుకుని దాన్ని పక్కన పెట్టుకొని పోతే ఈ 2 ఒకేసారి పోతాయి అన్నమాట. అంత ఫాస్ట్ పరిగెత్తగలవు ఆ గుర్రాలు. అందుకని అప్పుడు యుద్ధరంగంలో ఏం వాడేవారు? ఆ గుర్రాలనే వాడేవారు. యుద్ధానికి ఏం వాడేవాళ్ళు? గుర్రాలనే వాడేవాడు. అంటే ఆ గుర్రాల యొక్క ప్రత్యేకత చెప్తున్నా, అవి చాలా బలము గలవి, తేలికగా పరుగందుకోగలవు, చాలా ఫాస్ట్ పరిగెత్తగలవు. ఇవన్నీ ఒక రాజు కలిగి ఉంటే ఆ రాజుకి అవి కిరీటం లాంటివి. అందులో పర్ఫెక్ట్గా యుద్ధం చేస్తాయి. యుద్ధరంగంలోకి వెళితే రాజు పారిపోయినా సరే అవి ఎదురెళ్తాయి శత్రువుకి. అంటే టోటల్గా మనం వాటి గురించి చెప్పాలి అంటే ఒక శ్రేష్టమైన విధానంలో పెంచబడిన గుర్రాలు అవి రాజుకి సంబంధించినవి, రాజు ఘనతకు సంబంధించినవి. ఆ గుర్రాలను బట్టి రాజులు అతిశయించేవాళ్ళు. అంటే వాటితో మనల్ని ఎందుకు పోల్చాడు దేవుడు అంటే, మనము క్రీస్తు సంబంధులము, యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డ పరిశుద్ధులం అన్నోడు చేతులెత్తండి ఒకసారి. అందరూ బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఒకసారి మేము పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డ అన్నోడు చేతులు ఎత్తండి. సరిగా ఎత్తండి, మీకు వందనాలు చేస్తాను. ఓకే. ఇప్పుడు యేసయ్యకి మనము ఆ రథాశ్వముగా ఉన్నామా లేకపోతే ఇంకో అలా ఉన్నామా? యేసన్న గారు ఒక పాట పాడాడు. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెగా, నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెగా, నీ ఆత్మసారథిచ్చే నన్ను నడిపించుమా, నీ ఆత్మసారథిచ్చే నన్ను నడిపించుమా. సౌండ్ తగ్గించే తర్వాత పెంచుకోవచ్చు.
నీరథ హస్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించగా, నీ ఆత్మ సారథిచ్చే నన్ను నడిపించుమా. నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా రాజా యేసు రాజా. నీరద అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించగా, నీరద అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించగా, నీ ఆత్మ సారథిచ్చే నన్ను నడిపించుమా. నీ ఆత్మ సారథిచ్చే నన్ను నడిపించుమా. నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను గుర్రాలుగానే ఉంటాను, నీ రథానికి హస్వముగా ఉంటాను, నా రథసారథివి నువ్వుగాయ. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మన ఆత్మకు రథసారథి ఆయన కావాలి, మన మనస్సుకు రథసారథి ఆయన. టోటల్గా మనల్ని ఆయన ఆధీనంలోకి తీసుకొని నడిపించాలి. ఈ గుర్రాలకి విలువ ఎప్పుడు ఉంటుందండి? ఆ గుర్రాలకి వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే, అవి ఫరో కోరుకున్నాడు, అంటే ఒక రాజు కోరుకున్నాడు, రాజు అంతఃపురంలో ఉంచబడ్డాయి. వాటి మెడలకు హారాలు పెడతారు. వాళ్ళ గుర్రాలు అంటే ఆ రథాలు ఎలా ఉంటాయో తెలుసా? బంగారపు తొడుగుతారు. ఆ గుర్రాలు ఇందా చూశారు కదా, అదంతా బంగారపు, ఆడు నుంచున్నటువంటి ఆ తొడుగంతా కూడా బంగారముతో వేయబడింది. ఆ చుట్టూ ఉంది కదా, అవన్నీ వాటికి డిజైన్ చేయబడ్డాయి కదా, బంగారపు వాటిలతో పెట్టారు. అంటే ఆ గుర్రం ఏమో కానీ ఆ బంగారపు ఖరీదు కూడా చాలా ఉంటుంది. ఇవి ఎవరు గుర్రాలు రా బాబు అంటే ఫరో గుర్రాలు. ఏంటి వాటి ప్రత్యేకత అన్నది మనం తెలుసుకుందాం కాసేపు. హల్లెలూయా. వాటి ప్రత్యేకత ఏంటి? చాలే నాయన. ఆ గుర్రాలు విలువ గలవి, బలము గలవి, వేగంగా పరిగెత్తగలిగినవి అని చెప్పాను. అవి ఎడారిలో కూడా పరిగెత్తగలవు, కొండల మీద కూడా పరిగెత్తగలవు, ఎగుడు దిగుడు ప్రదేశాల్లో కూడా చల్ అంటే చాలు పోయి శిఖరాగ్రం మీద ఉంచుతాయి. హల్లెలూయా. ఆ ప్రత్యేకత అది. అయితే ఈ గుర్రాల గురించి మాట్లాడేటప్పుడు ఇవి శ్రేష్టమైన ఫరో యొక్క రథాశ్వాలు. ఇందా నేను చెప్తా ఆపాను కదా, మా జాన్ ఫాస్టర్ గారు వాళ్ళ బావమరిది కూడా గుర్రం ఉంటేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆయన చెప్పాడు అప్పుడు, ఎక్కడ దొరకలేదండి మన సత్తినపల్లిలో, ఇక్కడ గార్లపాడు రూట్లో అక్కడ అక్కడ కట్టేసేవాళ్ళు అంట గుర్రాలు. అక్కడికి వచ్చి జట్కా బండ్లు ఉంటాయంట, ఆ బండ్లకు ఉన్న గుర్రాలను అడిగారు. అటు ఎక్కడ ఎగిరే గుర్రాలు దొరకకపోతే ఆ గుర్రం అడిగితే, ఏమండి మా గుర్రం ఇస్తాను, నేను కూడా వస్తాను, కానీ ఒక కండిషన్ అండి అన్నాడట. తమలపాకులు ఆ గుర్రాలకు గడినట్టు మా గుర్రాలకు గడితే అవి మేసేస్తాయి. పూలు అవన్నీ మా గుర్రాల కళ్ళకు పెడితే ఒప్పుకో, ఓన్లీ సైడ్ ఉన్నటువంటి మాత్రమే కట్టాలా. ఆ గుర్రం మీద కనుక పూలు వేయటం కానీ ఆ గుర్రానికి డెకరేషన్ చేయడం మాత్రం చేస్తే మాత్రం బెదిరితే మిమ్మల్ని కూడా ఓయినం చేసేది అని చెప్పారు. సరే అయ్యా మా వాడు పెళ్లి చేసుకోవాలన్నాడు. ఏదో ఒకటి గుర్రం ఉంటే చాలు, వాడు గుర్రం ఎక్కిత్తని పెళ్లి చేసుకోవడం అంటారు. ఎట్టొకట్లే ఆ గుర్రం కావాలని తీసుకెళ్లారు. ఆయన చెప్పాడు, ఇంకొక కండిషన్ కూడా చెప్పాడు. ఏమండి మీరు ఆ గుర్రం ముందు బాజా భదంత్రీలు వాయించారు, తప్పట్లు పెట్టి కొట్టారు, కొడితే మాత్రం ఇక అడ్రస్ కూడా ఉండకుండా పరిగెత్తిద్ది, జాగ్రత్త అని చెప్పారు.
సరే వాడికి పెళ్లి చేసుకోవాలన్నాడు, బొండికేసి కూర్చున్నాడు కాబట్టి ఏదో ఒక గుర్రం, వాడి గుర్రం కనిపితే చాలు ఉత్సాహం వచ్చింది, ఎక్కి కూర్చుంటాడు. కాసేపు అలా ఆడిచ్చేసి వాడిని పెళ్లిపేటల మీద పంపించేద్దామని డిసైడ్ అయ్యి ఆ ఫాస్టర్ గారు ఏం చేశారంటే, మా బావమర్ది గుర్రం లేకపోతే పెళ్లి చేసుకున్నాడంటే, వాళ్ళు ముస్లిమ్స్ కదా, గుర్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మొత్తానికి గుర్రం తీసుకెళ్ళి ఇంటి ముందు పెట్టారు. గుర్రం వచ్చిందన్న సంతోషంలో పెళ్లి కొడుకు కూడా వైట్ అండ్ వైట్ వేసి పూలు వేసుకుని, వాళ్ళు పూలు మొత్తం కవర్ చేసుకుంటారు కదా, మొత్తానికి అట్టహాసంగా రెడీ అయ్యారు. ఈ ఆడవాళ్ళు చెప్తే ఎనరగా, మిమ్మల్ని కాదులేమ్మా, ఆ ఆడవాళ్ళు చెప్తే ఎనరు కదా, అదేంది గుర్రం పోతే అలంకరణ చేయకుండా తమలపాకులు తెచ్చి కట్టారు. మొత్తంగా అది నోట్లో నేల ఉంది కదా, బయటికి తీసుకొచ్చి మొత్తం నవిలి పెట్టింది. అదేంది ఏంటంది, ఈ గుర్రం ఏంది అన్నారు. ఈ గుర్రం అంతే, అందుకే చెప్పి ఇంత కట్టొద్దు అని చెప్పారు. సరే పూలు తెచ్చి కట్టారు, ఒక్కసారి గిలిచ్చేసింది. ఏంది ఈ గుర్రం అంటే, ఈ గుర్రం అంతే, ఈ గుర్రం స్పెషల్లే అన్నారు. సరే అయిపోయింది. తప్పెట్లో వాళ్ళకి చెప్పారు, నాయన మీరు పొరపాటు కూడా తప్పట్లో కొట్టొద్దు, పెళ్లి కొడుకు గుర్రం ఎక్కి దిగిందాక తప్పట్లో కొట్టొద్దు, తర్వాత మీ సెక్షను. అదేందండి గుర్రం ముందే కంటే మేము కొట్టాల్సింది అన్నారంట, మీకు దండం పెడతాను, గుర్రం ముందు మన పొరపాటును కూడా కొట్టబాకండి, కావాలంటే డబ్బులు తీసుకోండి కానీ గుర్రం ముందు కొట్టొద్దు అని చెప్పారంట. సరేలేండి మీరు చెప్పారు కాబట్టి మేము కొట్టంలేండి అన్నారంట. మొత్తానికి కెమెరామ్యాను ఎవరు మాట వింటారండి పెళ్లిలో? నాకు తెలిసి ఫాస్టర్ గారు వాక్యం విన్నా వినకపోయినా, మా అవినాష్ వచ్చాడా? రాలేదు. ఫాస్టర్ గారు మాట విన్నా వినకపోయినా, వాక్యం విన్నా వినకపోయినా, పాటలు పాడేవాళ్ళ మాట విన్నా వినకపోయినా, ఇంకెవరి మాట విన్నా వినకపోయినా, పెళ్ళిలో ఎవరు మాట వింటారు చెప్పనా? కెమెరామ్యాన్ మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే కెమెరామ్యాన్ మాట వినకుండా ఇట్ట పెడితే దిగారు అనుకో, ఫోటోలు భయనంగారు. కాబట్టి ఖచ్చితంగా కెమెరామ్యాన్ మాట మాత్రం ఖచ్చితంగా వింటారు కదా. అట్లాగే ఆ కెమెరామ్యాన్ వచ్చాడు, అవన్నీ అంగమ్మ మొత్తం జరిగిపోతూ ఉంది. అవన్నీ జరిగిపోతా పెళ్లి కొడుకు ఎక్కేటప్పుడు కెమెరామ్యాన్ కెమెరా తీస్తున్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు, అంతా హ్యాపీగా ఉంది. అప్పట్లో వీళ్ళకి అనిపించింది, తప్పట్లు కొట్టేవాళ్ళకి ఏంటంటే, అసలు ఇంత జరుగుతుంటే మనం 2 దెబ్బలు కూడా వేయకపోతే అట్ట, 2 దెబ్బలన్నా వేయాల్సిందే, ఇంత డబ్బులు ఇచ్చారు వీళ్ళకి, అసలు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాకపోతే గుర్రం ముందు ఎదురు దూరంగా పోయేద్దాం అనుకున్నారు. పాపం అప్పుడే పెళ్లి కొడుకు గుర్రం ఎక్కి కూర్చున్నాడు, కెమెరామ్యాన్ కెమెరా పట్టుకున్నాడు, అన్ని హట్టహాసంగా కోలాహలంగా ఉంది. దూరంగా పోయి వద్దు అన్న తప్పట్లు పటా వాగిచ్చారండి. ఈ గుర్రం ఆయన అటు చూస్తే ఎవరండి కొడుతుంది తప్పట్లు అన్నాడు. తప్పట్లు కొడుతున్నారు అనే లోపే ఈ గుర్రం ఇక పరుగందుకుంది. ఆ పందిల్లో ఒక్కడు లేడు, గుర్రం మీద ఏమన్నా పెళ్లి కొడుకున్నాడు, గుర్రం ఏమో పరిగెత్తుతుంది. ఈయన కూడా సాయిబులు, ఆయనే మేరా ఘోడా అని ఈయన పరిగెత్తున్నాడు. వాళ్ళు ఏమో అదే దూలా హేరే ఉస్మే అని వాళ్ళు పరిగెత్తున్నారు. అంటే పెళ్లి కొడుకు కొరకు పరిగెత్తే వాళ్ళు పెళ్లి కొడుకు కొరకు పరిగెత్తున్నారు, గుర్రం కొరకు పరిగెత్తే గుర్రం కొరకు పరిగెత్తున్నారు. మొత్తానికి పరిగెత్తుంటే మొత్తానికి గుర్రం చాలా దూరం పోయి ఆగింది. పోయి ఆయన గుర్రాన్ని ఆయన పట్టుకున్నాడు. పెళ్లి కొడుకు లేడు గుర్రం మీద, వెతుక్కుంటా వస్తే అప్పుడు లేదు హలో బాయ్ లెగుతున్నాడు అంటే, మూతి పూలు పైకేసి చూస్తే మూతి ఇంతలా వాస్తుందంట. ఏందిరా అంటే, నువ్వు ముందు పూలే, నా మూతి బాగలేదు అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి నడవలేక వెళ్తే, గుర్రం తెమ్మాను కానీ ఇలాంటి గుర్రం తెమ్మాను అనా నేను, ఈ గుర్రం ఏంది నన్ను తీసుకెళ్ళి ఎత్తేసింది అంటాడట. ఆ జాను ఫాస్ట్ గారు చెప్పను, మేము నవ్వను. మొత్తానికి ఏదో అరే ఊరుకోరా నేను కవర్ చేస్తాను, నువ్వు మళ్ళీ గుర్రం అడక్కు అని ఆ గుర్రాన్ని ఆయనకి అప్పచెప్పి పెళ్లి కొడుకుని ఎట్టగో కాసేపు ఉండి కొంచెం నొప్పులు టాబ్లెట్లు వేసి మళ్ళీ పెళ్లిపేటల మీద తీసుకెళ్ళి మూతి కనపడకుండా మల్లెపూలతో కవర్ చేసి పెళ్లి చేశారంట. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. అట్టుంటుందండి. జాతి గుర్రాన్ని జాతి గుర్రంగానే వాడాల. జాతి గుర్రం కాని దాన్ని తీసుకెళ్ళి ఎటువంటి పరిస్థితి. హల్లెలూయా. సత్తినపల్లి గుర్రం అది, అంది ప్రత్యేకత. అందుకని ఆ గుర్రం కూడా మన సత్తినపల్లిదే. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఫరో గుర్రాల యొక్క ప్రత్యేకత వేరు, ఫరో రథాశ్వముల యొక్క ప్రత్యేకత వేరు. వాటికి ఉన్న పేరు ఏంటంటే, అన్ని దేశాలలో ఒక ప్రత్యేకత ఉంది. అవి ఫరోకి సంబంధించినవి. అవి చాలా వేగముగా పరిగెత్తగలవు, ఎడారిలో పరిగెత్తగలవు, ఎత్తుపల్లాల్లో పరిగెత్తగలవు. వాటి ప్రత్యేకత వేరు. అది ఏ విధమైన పరిస్థితులైనా తాళుకొని నిలబడగలదు. ఏం చెప్పాను నేను? ప్రతికూలమైన ప్రతి పరిస్థితులు కూడా అది ఆ రథానికి, ఆ గుర్రాన్ని గడితే
ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నిన్ను గమ్యస్థానానికి చేర్చగలదు. అది ఆ గుర్రం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఆ గుర్రంతో నిన్నెందుకు పోల్చాడంటే, నువ్వు క్రీస్తునందున్నావు గనుక, నువ్వు క్రీస్తుకి కిరీటముగా ఉన్నావు గనుక, క్రీస్తు యొక్క స్వారూప్యతలో నీవు ఉన్నావు గనుక, నువ్వు కూడా నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూలమైన ప్రతి పరిస్థితులకు కూడా, ప్రతికూలమైన పరిస్థితిని కూడా అధిగమించడానికి నిన్ను దానితో పోల్చాడని నేను అంటాను. నువ్వు ఆయన దృష్టికి విలువగల దానివి. ఫరో ఒక రాజైతే మన రాజు యేసయ్య. యేసుకి నువ్వు కిరీటం. యేసు నిన్ను కోరుకున్నాడు. అందుకే ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన కొరకు శ్రమైన, బాధైన, కష్టమైన, దుఃఖమైన భరించగలిగిన వ్యక్తులుగా దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఈ గుర్రాల గురించి ఇంతవరకు సరిపోయింది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను, నిశ్చయంగా ముగిస్తాను. అయిపోవచ్చింది, జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు చెప్పింది గుర్తుంది కదా. ఆ ఫరో గుర్రాలు ఫరోకి ఏం తెచ్చిపెట్టాయి? ఘనతను తెచ్చిపెట్టాయి. ఆ గుర్రాలను బట్టి ఫరోని గుర్తిస్తారట. ఆ రోడ్డు మీదకి ఆ గుర్రాలు వస్తే ఫరోని చూడటానికంటే ముందు ఆ గుర్రాలను చూడటానికి వెళ్ళేవాళ్ళంట. ఈరోజు నీవు కూడా క్రీస్తుని కలిగి, క్రీస్తు బిడ్డని నీ సంచరిస్తున్నావు కదా, నిన్ను చూస్తుంది ప్రపంచం. నీ ద్వారా దేవునికి ఘనత వచ్చేటట్టుగా నడవగలుగుతున్నావా? నీ ద్వారా దేవునికి కీర్తి వచ్చేటట్టుగా నడవగలుగుతున్నావా? నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా? అవి జాతి గల్లవి అన్నానంటే, జాతి తక్కువది అది నష్టపరిచింది. జాతి గల్లది అంటే అర్థమైందంటే దేవుని కొరకు పర్ఫెక్ట్గా బ్రతకడానికి నిర్ణయించబడిన జాతి. వాటిని దేవుడు చెప్తున్నాడు, అవి ఫరో రథాస్వాలు. అంటే దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచాడు. ఈ భూమి మీద జరుగుతున్న యుద్ధ రంగములో దేనినైనా తాళుకొని నిలబడగలిగిన శక్తివంతులని మనల్ని పిలుస్తున్నాడు. నేను ఇంతటితో ఆపితే వాల్యుబుల్ ఉండదు. ఇప్పుడు చెప్పేది చాలా విలువైనది, వినండి. ఫస్ట్ నేను చెప్పిన సువార్తను నమ్మి రక్షించబడిన వారు ఆ రథాస్వంతో పోల్చాను. ఆ రథాస్వాలకి వాల్యూ, విలువ, గౌరవం, ఫరోకి కూడా ఘనత తెచ్చేటువంటి అవకాశాలు ఆ రథాలను బట్టి, ఆ గుర్రాలను బట్టి ఉన్నాయి. అలాగే ఆ గుర్రాలకున్న మరొక లక్షణం ఏంటంటే, శత్రువును చూసి వెనక్కి పరిగెత్తత గుర్రం. ఫరో రథాలకున్న ప్రత్యేకత చెప్తాను. బైబిల్లో ఏం చెప్పారో బైబిల్లోనే చెప్తాను. అయితే మనం నెగిటివ్గా వాటిని చదివి ఉన్నాం ఇంతకుముందు. ఇప్పుడు పాజిటివ్గా ఒకసారి ఆలోచిద్దాం. సముద్రం పాయలయ్యి ఇశ్రాయేలు ప్రజలందరూ దాటారండి ఎర్ర సముద్రం. కానీ ఫరో రథాలు అదే సముద్రంలో పరిగెత్తాయి. ఆ చక్రాలు ఊడిపోయినా కూడా ఆ రథాలు ముందుకే పరిగెత్తే కానీ వెనక్కి పరిగెత్తలేదు. అంటే అర్థం ఏంటి అంటే, యుద్ధ రంగంలో ఒకవేళ ఇశ్రాయేలు శత్రువులుగా ఆ గుర్రాలు భావిస్తే, ఆ శత్రువుని చేరేందుకు ఎన్ని ఆటుపోట్లైనా సరే అధిగమించి చేరడానికి ప్రయత్నించాయా లేదా? అంటే ఆ గుర్రాలకున్న ప్రత్యేకత ఏంటంటే, శత్రువు దగ్గరికి ఏ పరిస్థితులైనా చేరగలవు. నేను కొంతమందిని అడిగితే చెప్పిన మాట ఏంటంటే, ఫరో రథాలను అంత గొప్పగా ఎందుకు పొగిడాడు సొలొమోన్ అంటే, యుద్ధ రంగంలోకి ఆ గుర్రాలు అడుగు పెడితే శత్రువుకు వణుకు పుట్టిద్దంటండి. యుద్ధ రంగంలోకి ఆ గుర్రాలు అడుగు పెడితే శత్రువుకు వణుకు పుట్టిద్దట. ఒక మాటలో చెప్పాలంటే, ఆ గుర్రాల యొక్క సౌండ్ విని ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? ఉరుముతుంది, మెరుపుస్తున్నట్టు సౌండ్ వస్తుందంటే, సినిమాలో అంటారులే, బైబిల్లో కాదులే, అంటే కొటేషన్ బైబిల్లో కూడా అంటాడు. ఏంటి ఆ శబ్దం అంటే, అది ఫరో యొక్క రథముల యొక్క ధ్వని, ఆ గుర్రముల యొక్క ధ్వని వినబడుతుంది. అప్పుడు వీళ్ళు భయపడతారు. అమ్మో, ఫరో గుర్రాలు వచ్చేస్తున్నాయి, ఫరో రథాలు వచ్చేస్తున్నాయా, ముందు సముద్రం, వెనక ఫరో సైన్యమా అంటే అంత భయము శత్రువు కలిగించే. శత్రువుకి ఆ ఫరో రథాస్వాలను చూస్తే భయం వచ్చేస్తుందట. ఎందుకంటే శత్రువు మేల్కొనే లోపే ఇవి ఒడిగా పరిగెత్తి చేరగలవు శత్రువునే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఒడిగా చేరి ఆ శత్రువుని చేరగలవు ఈ యొక్క రథాలు, ఈ గుర్రాలు. ఇంకొకటి వాటికి ఉన్న లక్షణం ఏంటంటే, శత్రువును చూసి భయపడి వెన్ను చూపేవి కావు. యుద్ధ రంగంలో రాజు వెళుతూ ఉంటే
ఎవరి వైపు చూసి పరిగెత్తుతున్నాడో, ఎవరి వైపు గుర్రాన్ని గురిగా పెట్టి ఏ శత్రువు మీద దాడి చేయడానికి వెళ్తున్నాడో ఆ శత్రువు బాణాలు వేస్తున్నా, విల్లులు విసురుతున్నా, లేక ఆయుధాలు ఏవైనా సరే ఈ రాజు మీదకి విసురుతున్నా వాటన్నిటిని తప్పించుకొని వాని దగ్గరికి తీసుకెళ్తాయంట ఈ రథాలు, ఈ గుర్రాలు. ఆయన నడపక్కర్లేక అవి నుంచొని ఊరకలా అంటే చాలంట. ఏ శత్రువు మీద గురి పెట్టుకొని రాజు వెళ్తున్నాడో అక్కడికి పరిగెత్తుదంట. ఆ బాణాలు అవన్నీ తప్పించుకుంటూ వాడి దగ్గర పరిగెత్తాయంట. వాడికి వణుకు పుట్టిద్దంట. వామ్మో, ఇవేంది ఇంత వేగంగా, నేను ఎన్ని వేసినా కూడా ఇవన్నీ తప్పించుకున్న దగ్గరికి వస్తున్న వాడు పరిగెత్తాడట. అంటే శత్రువుని ఎదుర్కొనటంలో తిరుగు లేకుండా ఇవి యుద్ధం చేస్తాయట. యుద్ధం, ఆ రథం మీద కూర్చున్న ఆయన యుద్ధం చేయడం ఒక ఎత్తు అయితే, ఆ రథం మీద, ఆ రథానికి కట్టిన గుర్రాలు ఆ శత్రువు మీద దాడి చేయడానికి రాజు ఎంత రోషం కలిగి వెళతాడో అంతకంటే రోషం ఇవి కూడా కలిగి వెళ్తాయంట. ఇప్పుడు చెప్పండి, మనల్ని పోల్చుకుందామా గుర్రాలతో? వద్దా? మన రాజు ఎవరు? యేసు బిడ్డగా నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తున్నావు? సాతాను మీద, పాపం మీద యుద్ధం చేస్తున్నావు, లోకం మీద యుద్ధం చేస్తున్నావు. యేసు ప్రభుని ఎరిగినందుకు అనేక నిందలు, అవమానాలు వచ్చిన యుద్ధం చేస్తూనే ఉన్నావు. యేసు బిడ్డగా నువ్వు ఉన్నందుకు ఎన్నో రకాల ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. నీ సాక్ష్యం మీద నిందలు పడితే పోయి కూర్చుని అడవడం కాదు. ఎవరైనా నిన్ను నిందిస్తే, ఎవరైనా నిన్ను అవమానంగా మాట్లాడితే, ఎవరైనా నిన్ను ఇబ్బందికరంగా మాట్లాడితే కూర్చొని ఏడవడం చెప్పలా. ఫరో రథాస్వాలు అలా చేయలా. ఫరో రథాస్వాలు శత్రువు మీద గురి కలిగి యుద్ధానికి బయలుదేరి వణుకు పుట్టించాయి శత్రువుకి. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు సంబంధిగా ఉన్న నీవు, యేసు క్రీస్తు రక్తములో కడగబడి ఆయన ప్రతినిధిగా ఉన్న నీవు యుద్ధానికి పరిగెత్తుతావా, తోకముడిచి వెనక్కి వెళ్తావా? అందుకు పోల్చాడు, యుద్ధములో వెనుతిరగని రథాలవి, ఆ గుర్రాలవి యుద్ధ రంగాన్ని చూసి రేపబడతాయటవి. అంటే శత్రువుని నాశనం చేసేంత వరకు పక్కన అనేక మంది చంపబడుతూ అనేక మంది హతులైపోతున్నా కూడా వాటిని చూసి బెదిరి వెనక్కి వెళ్ళవట. అవి ఇంకా శత్రువు దాడి తీవ్రం చేసే కొద్దీ ఇంకా తీవ్రంగా శత్రువుని ఎదుర్కోవడానికి పరిగెత్తుతాయే తప్ప వెన్ను చూపి వెనక్కి వెళ్ళవు. హల్లెలూయా. వెన్ను చూపి వెనక్కి వెళ్ళవు. ఈరోజు క్రీస్తు నందు ఆయన రక్తంలో కడగబడి ఆయన పరిచర్య కొరకు పిలువబడిన నీవు దేవుని కొరకు ధైర్యంగా నిలబడుతున్నావా? నిన్నెవరైనా ఏదైనా నిన్ను, క్రీస్తుని కలిగి ఉన్న నిన్ను అనవసరమైన నిందలు వేస్తే కృంగిపోయి ఏడుస్తూ కూర్చున్నావా? లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి రోషము కలిగి పోరాడుతున్నావా? చాలామంది ఎవరైనా ఒక మాట అంటే నన్ను అన్నారు. ఏంది ఇది? నేను అంటాను, నువ్వు రోషము కలిగిన క్రైస్తవుడు అయితే అన్న వాళ్ళని చూసిగా నేను చెప్తాను. ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే నేను నేర్చుకున్న చెప్పనా, నా దేవుని దగ్గర కూర్చొని, దేవా నా పక్షంగా నువ్వు కదులు కదులు కదులు. నువ్వు నిజముగా రోషము కలిగిన వ్యక్తివైతే, దేవుని బిడ్డవైతే, దేవుని సంబంధివైతే ఫరో రథాశ్వముతో నిన్ను పోల్చడానికి తగిన వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావంటే, పరిస్థితులు ఎన్ని నీ కళ్ళ ముందు ఉన్న వాటిని చూసి బెంబేలెత్తి పరిగెత్తవు కానీ దేవుడి దగ్గర కూర్చొని అడుగుతావు, దేవా నా పక్షముగా నువ్వు కదిలి కార్యము చేయయ్యా, నువ్వు కదులు నా పక్షముగా, ఇదిగో నా మీదకు వచ్చిన ఈ నిందను తొలగించు. నిన్ను నిందించిన వారే సిగ్గుపడేట్టు నా దేవుడు చేయగలడు. నిన్ను అవమానపరిచిన వారే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఘనపరిచేటట్టు నా దేవుడు చేయగలడు. ఎప్పుడు అంటే నువ్వు రోషము కలిగిన ఒక మేలు జాతి వ్యక్తిగా, దేవుని సంబంధిగా, దేవుని పక్షపు ప్రతినిధిగా దేవుని దగ్గర కూర్చొని దేవుణ్ణి కదిలించగలిగితే, దేవా నువ్వు నా పక్షంగా కదులయ్యా, నా పక్షంగా కదులు, నీవు లేకపోతే నేనేమీ చేయలే, నువ్వు నా పక్షంగా కదిలి యుద్ధము చేయి. దైవ సంబంధిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి కదిలించు. మీకు ఒక పిలుపు, సహోదరులకు సహోదరులకు మీ ఓపిక ప్రభు చిత్తం అయితే రేపు సోమవారం నుంచి నేను మళ్ళా పరిచర్యకి వెళ్ళేది ఉంది. 6:30 అని చెప్పాను కానీ 6 గంటలకల్లా ఉదయకాలపు ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు 6 నుంచి 7 గంటలకు ప్రార్థన ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా కలవండి. పురుషులందరికీ చెప్తున్నాను, మీరు టీ కొట్ల కాడ గడిపే అంత సమయం ఉండదు. అనవసరంగా వ్యర్థమైన మాటలకు టైం పాస్ చేసేంత సమయం ఉండదు. ఉదయం 6 నుంచి 7 గంటలకు ప్రార్థన ఉంటుంది. నువ్వు సన్నిధిని ప్రేమించి దేవుని సంఘములో పరిచర్యలో నేను కూడా ఒక స్తంభముగా ఉండాలి అనుకుంటే, దూరాభారాలు లెక్క పెట్టదు. నేను దగ్గరోళ్ళు రండి, దూరపోళ్ళు దాన్ని నేను అంటలా. నీకు రోషం ఉంటే
వారంలో కనీసం దూరాభారమైనా సరే 2 రోజులన్నా కలు. ప్రతి ఉదయకాలం 6 నుంచి 7 గంటలు జరిగే ప్రార్థనలో నువ్వు కూడా ఏకీభవించు. కొంతమంది అయితే రేపబడి చేస్తూ ఉన్నారు. తమ్ముళ్ళారా, రేపబడి చేస్తున్న వాళ్ళారా, మీరు ఆగొద్దు, కొంచెం ముందుకు రండి అన్న. కొంచెం 6ంటికే రండి, ఇంకా 6:30కు వద్దు, 6ంటికే వద్దాం, 7 గంటల వరకు ప్రార్థన చేద్దాం, మీ పనులకు మీరు వెళ్ళిపోవచ్చు. లేదన్నా నాకు కుదరదన్నా, ఇంకా పెందలాడైతే ఇంకా బాగుంటుంది, 5:30కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, నేను ఉంటా. ఎవరున్నా లేకపోయినా నేను ఉంటా. 5:30 నుంచి 8 వరకు చేద్దాం. 6ంటికి వచ్చేవాడు 6ంటికి వస్తారు, 5:30కు వచ్చేవాడు 5ంటికి వస్తారు, 5ంటికి వచ్చేవాడు 5ంటికి వస్తారు. 5 నుంచి 7 గంటల వరకు ప్రార్థన టైం పెట్టుకుందాం. ఎవరు రాగలరో వాళ్ళు రండి, ప్రార్థన చేద్దాం దేవుని కొరకు. మనం కలిసి దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. దేవుడు చెప్పాడు, 2-3 ఏకీభవించి ప్రార్థించిన వారి ప్రార్థన నేను వింటాను అన్నాడు. కాబట్టి 2-3గా కలిసి ప్రార్థన చేయడానికి నీకు ఇంటికాడ కుదిరిద్దో కుదరదో. ఇంటికాడ ఒకవేళ కూర్చొని నువ్వు ప్రార్థన చేద్దామంటే వచ్చి లేవయా చిమ్మాల తర్వాత చూద్దాం, నువ్వు మళ్ళీ కాసేపు లేకు, మళ్ళీ కూర్చుందిగా నన్ను చిమ్మడం మొదలుపెట్టిద్దామే, నీకు ఇసుగు పుట్టిద్ది. కాసేపు ఆగిన తర్వాత అయ్యా కొంచెం బజార్కి వెళ్ళి పాల ప్యాకెట్ తేరాదు అనిద్ది. ఇంకాసేపు ఆగిన తర్వాత కూర్చొని ఉన్నావేందయ్యా, ఇంకా పనులు కాకపోతే ఏదో ఒకటి చేయొచ్చు కదా, నాకు అందియొచ్చు కదా అని. అప్పుడు నీకు ప్రార్థన కాదు కదా, ఇసుకు వచ్చేసిద్ది. అందుకని చెబుతున్నా, ఆడోళ్ళకైనా అదే పరిస్థితి అండి. ఇంటికాడ కూర్చుంటే అమ్మ అయ్యుండు అంటుంటారు. నువ్వు ప్రార్థన కేటాయించుకున్న సమయం సక్రమంగా దేవునితో గడపాలంటే, నువ్వు ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి నువ్వు బయలుదేరవచ్చు. స్త్రీలకి కుదిరితే ఉదయాన్నే వాకింగ్ చేసుకుంటూ రావచ్చు. పొద్దు మార్నింగ్ వాకింగ్ చేసినట్టు ఉంటుంది. 20 రూపాయల అయినా సరే మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ రావచ్చు. 1.5 కిలోమీటర్ ఉండదు మొత్తం కలిపినది.